నడుస్తున్నటువంటి అఖండ హరినామ సప్తా మన చించల గ్రామం లోపల అంగరంగ వైభవంగా జరుగుతున్న సప్తలు భాగంగా 22వ రోజు. ఈ సప్తకు అధ్యక్షులైనటువంటి ఇట్టల్ గురుజీ గారు, సంగీత అలంకారులు ధర్మరాజు గారు, కామల్ మహారాజు గారు, ఇలేగామ సర్పంచ్ గారు, మిగతా వినకారి, వాయిద్య గుంటాలకారి, మృదంగ్ మాస్టర్, ఇక వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన గ్రామ కొత్త సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ గారు, బయట నుంచి వచ్చినటువంటి ఆప్తమిత్రులందరికీ కూడా, హనుమన్న దత్తు మహారాజులందరికీ కూడా, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మొదట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పాండురంగ పరమాత్మకు మొదటగా నమస్కారం చేస్తూ, సంతు మహాత్ములకు రెండవ నమస్కారం చేస్తూ, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున మూడవ నమస్కారం మస్తక అందరికీ ప్రత్యేక పాదాభివందనాలు చేస్తూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గ్రామం లోపల అఖండ హరినామ సప్తా అనేది ప్రారంభమైంది. ఈరోజు 2వ రోజు. సేవ అనేది నాలాంటి పామరుడికి రావడం అదృష్టంగా భావించవచ్చు. చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఏంటంటే, చించాలలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ, భక్తులు కానీ, స్వాధ్యాయ పరివారం కానీ అన్ని రకాలుగా అన్ని తెలిసే ఉంది. జ్ఞానపరంగా, భక్తిపరంగా, భక్తి కార్యం గురించి కానీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. అసలు చించాలకు రావాలంటే మీ నుంచి మేము నేర్చుకుని పోవాలి, కానీ మేము చెప్పేది ఏం లేదు. మీ దగ్గరనే ఎంతో కొంతనటువంటి జ్ఞానం, భక్తి, వైరాగ్యం గురించి, కార్యం గురించి నేర్చుకొని మేము పోవాల్సి ఉంటుంది. కానీ ఏదో నిమిత్త కారణం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం, చైతన్య వారకరి సాంప్రదాయం ప్రకారం 2వ రోజు సేవ అనేది నాలాంటి సాధారణ వ్యక్తి రావడం, దాన్ని మీ ముందు ఒక గంట సేపు మాట్లాడే ప్రయత్నం చేస్తా. మీకు తెలిసినట్లయితే మాకు ఏం తెలియదు, తెలిసిన కాడికి ఎంతో కొన్ని మాటలు చెప్పడం. సద్గురు దొండపం దాదా సాహెబ్ మహారాజ్ గారి ఆశీర్వాదం, కొందరు గురుగారిని, మాజీ గురువారి కరడు గజేంద్ర భారతి మహారాజు గారి ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. తీసుకున్నటువంటి ఒక అభంగం శ్రీమంత శ్రీ జగద్వందే జగద్గురు దేవుడి యొక్క అభంగం శ్రీమంత శ్రీ జగద్వందే జగద్గురు దేహో నివాసి వైరాగ్యమూర్తి జగద్గురు తుకారాం మహారాజు గారి యొక్క 4 చరణాల అభంగం. 2వ రోజు నిమిత్తం మా ప్రాంతంలో అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మా ప్రాంతంలో ఒక రకం భజన సాధారణంగా ఉంటుంది, నియమం ఎక్కువ ఉంటుంది. మీ ప్రాంతంలో ఏమో కళాకారులు, భజన, నియమం ఇంకెక్కువ ఉంటుంది. మీకు పట్టుకొని నేను ఉరకాలంటే నాకు తక్కువ. ఇప్పుడు అరక కొట్టచ్చినానికి అరక పెట్టేస్తే ధనాన్ని దున్నుకుంటూ పోతాడు. కొట్టరానని చేయిస్తాడు, అంకర సార్లు అడిగిపోతాయి, ఇటు పోతాయి. నాకేం అరక కొట్టరాదు. ఇక్కడ అంతా కొట్టేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, అనుభవం. ఊరోళ్ళు అట్లనే భక్తిలో ఉన్నారు, ఇక్కడ కళాకారులు చాలా అనుభవంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం మన పిల్లగాడే కదా, ఎట్లా కొట్టినా మనం వెనకకే ఇంకో అరక పెట్టుకొని దున్నుకుంటూ సాల్వ్ చేసుకోవడం, అలా వెనక తీసుకోబోతున్నారు మెల్లగా. ఈ అభంగం ద్వారా తుకారాం మహారాజు గారు ఏమంటున్నారంటే, మానవ జన్మానికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉద్ధారం కావాలి. మానవ జన్మ దొరకడం అనేది చాలా శ్రేష్టం. జంతువునాం నరదేహ దుర్లభ. అన్ని జంతువుల జన్మలోకి వెళ్ళా మనిషి జన్మ దొరకడం చాలా కష్టం. అది మనకు దొరికింది. అప్పుడప్పుడు మన ప్రాంతంలో మా సైడ్ ఏం చేస్తారంటే, దసరా దీపావళి టైంలో లక్కీ డ్రాలు వేస్తారు. 500 వేస్తే ఒక కారు వస్తుంది, ఒకరికొన్నొక్కరికి ఒక బైక్ వస్తుంది. ఎంతమంది వేస్తారు సర్పంచ్? 1000 మంది వేస్తారు. పోతే 500 పోతే దలియాలంటే కారే తగ్గుతుంది. అన్ని 1000 మంది వేస్తారు, కానీ వాళ్ళకి అక్షర దగ్గరికి వస్తుంది, ఒక్కరికి వస్తుంది. అదృష్టం. అక్షుడు ఎంత ఖుషి ఉంటాడు ఆ రోజు. అదే విధంగా ఎన్నో జన్మల నుంచి తిరుగుతూ మనకు లక్కీ డ్రా జరిగినట్టు మానవ జన్మ జరిగింది. వచ్చే జరగలేదు. జన్మో జన్మి ఆమె బహు పుణ్యకేలే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటూ వస్తే మనకి మానవ జన్మ దొరికింది. అలాంటి దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి. మానవ జన్మ ఎందుకు వచ్చింది? దాని ఉద్దేశమే
మానవ జన్మ రావడానికి కారణ ఉద్దేశం ఏంటంటే భగవంతుడి జన్మను మనకి ఇచ్చారు. మనం ఏం చేయాలి? మళ్ళీ భగవంతుడికే అప్పచెప్పాలా. చూడండి, మనం ఒకరి దగ్గర అప్పుగా 1,00,000 రూపాయలు తీసుకున్నాం అనుకో, అవి ఇచ్చేయాలన్నా ముంచేయాలి. మా దిక్కు అయితే అప్పుడప్పుడు కొంతమంది ముంచుతారు, కొంతమంది ఇస్తారు కదా. మీ దిక్కు అయితే అందరు ఇచ్చేటట్టున్నా ఇయ్యాల. ఏదో అయితే ధర్మం అయితే ఇవ్వాలి. ఇయ్యకుంటే ఏమైతే ఏం కాదు, ఆడలెక్క రాసి పెట్టేస్తాడు. ఏంటంటే అట్లా భగవంతుడి దగ్గర మనం బాగి తెచ్చుకున్నాం. ఏది? దేవుడా నాకు ఈ జన్మయ్యో, ఈ జన్మిస్తే నేను వెళ్ళి కలియుగంలో కూడా వెళ్ళి అక్కడ చించాల్లో వెళ్ళి చించాల్లో నీ కార్యం చేసుకుంటూనే ఉంటా అని మాట ఇచ్చేసిన. ఇది ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు అడుగుతాడు అంటే, మనం పోయిన తర్వాత పోయేటప్పుడు మంచిగా తీసుకొని కాగితం రాసుకొని ప్రామిసర్ నుండి రాసుకొని 2-3 జమున సంతకాలు పెట్టుకొని పోయినావు. వాయిదా అయింది తెలియదా? పైసలు కట్టాలని మనం ఎట్లా అంటాము, అక్కడ కూడా మన దేవుడు అంటే ఏం రా వాయిదా అయింది తెలియదా? నాకేం మాట ఇచ్చి పోయినావు? నా పని చేస్తాను, నా పని చేయలేవు, నీ పని చేసుకున్నావు అని అడిగేవాళ్ళు. అక్కడ మనకు సత్య భగవద్గీత కూడా వస్తుంది. సమాధానం ఇచ్చుటకున్నామా సంసిద్ధము. సమాధానం చేయడానికి సిద్ధంగా ఉండాలన్నాడు మనం. అప్పుడు ఏమి ఇస్తాం సమాధానం? తలకాయ కిందికి అప్పుడు విన్నాడు, అయిపోయింది నీ టార్గెట్ అంటారు. కాబట్టి అలాంటి సుందరమైన దేహం ఇచ్చిన తర్వాత భగవంతుడు దీన్ని దేనికోసం ఎక్కువ ఖర్చు చేయాలంటే భక్తి కోసం ఎక్కువ ఖర్చు చేయాలి. మన టార్గెట్ ఒకటే జీవితంలో. ఎన్ని సంపాదించు, ఎన్ని లక్షలు సంపాదించు, ఎన్ని కోట్లు సంపాదించు, ఎన్ని ఆస్తులు సంపాదించు, కానీ భగవంతుని సంపాదించిన లేదు ఒకటి అడుగుతాడు మనం. దానికోసం ఏం చేయాలి? భగవంతుని చింతన, భగవంతుని కార్యం చేయాలి. భగవంతుని సంపాదించడానికి 4 యుగాల నుంచి కూడా ఒక్కొక్కరు ఒక రకంగా వస్తూ ఉన్నారు అన్నమాట. ఎట్లా అంటే మొదటగా కృతాయుగం లోపల మనిషికి 1,00,000 సంవత్సరాల ఆయుష్యం. ఏంటండి 1,00,000? తెలుగు అర్థమవుతుంది అందరికీ. మొదట కామారెడ్డి జిల్లా నిర్మల్ జిల్లా జిల్లా పరకుంటుంది. వాయిస్ అయితే క్లియర్ వస్తుందా? కొంచెం డౌట్ వస్తుంది. క్లియర్ ఇచ్చి క్లియర్ అలా కింద పడితే మైక్ లేకున్నా సార్. మా వైపు మైక్లే ఉండే ఒరుడి. నాకు మైకులు లేక మైక్ వేసరి మాకు అర్థం కాదు ఏమి ఎటు అవుతుందో మాట. కృతాయుగంలో కూడా 1,00,000 సంవత్సరాలు ఉండే మనిషి ఆయుష్. మనకు గట్ల 1,00,000 సంవత్సరాలు ఇస్తే ఎంత ఎంజాయ్ చేస్తుంది, ఎంత సంపాదిస్తుంది. అప్పుడు భగవంతుడు దొరకడానికి చాలా సమయం ఉంటుండే. జీవితం గడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ధ్యానం, యోగా చేసాం. ఒక్కొక్కడు కూర్చుంటే 60,000 సంవత్సరాలు తప్పదు చేసిన విషయాన్ని. అయినా దేవుడు దొరకలేకపోతుంది. 60,000 సంవత్సరాలు కూర్చుంటే లేవకుండే. మనం 2 గంటలు కీర్తనలు కూర్చుంటే 11 దాడినట్టు టైం చూస్తాం. ఈ మహారాజుకి వెళ్ళి పిలిచిడ్రు గురూజీ, ఇలా కసి ముఖాలు నొస్తున్నాయి. వాళ్ళు 60,000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక్క కామాన్ని జయించడానికి విశ్వామిత్రుడు 10,000 సంవత్సరాలు, ఒక్క క్రోధాన్ని జయించడానికి 10,000 సంవత్సరాలు తపస్సు కూర్చుంటే అట్లనే మట్టి పెరిగిపోతుండే, ఇన్ని జుట్టు అన్ని పెరిగిపోతుంది. అయినా దేవుడు దొరుకుతుంది. ధ్యానం లోపల వాళ్ళు భగవంతుని సాధించారు. వయసు బాగుంది ప్రాబ్లం. అదే త్రేతాయుగం వచ్చేసరికి రామచంద్ర ప్రభు పీరియడ్. అప్పుడు 1,00,000కి 0 కట్ చేసి 1,00,000కి 0 అవుతుంది. 10,000 సంవత్సరాలు అంటే త్రితాయుగం యొక్క కాలం 10,000 సంవత్సరాలు. త్రితాయుగంలో ఎలా పుణ్యం వచ్చిందంటే, ఎలా భగవంతుని సాధించేటప్పుడు అంటే యజ్ఞాలతోటి భగవంతుని సాధించారు, యజ్ఞయాగాలు. అంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క తండ్రి దశరథ మహారాజ్ పుత్రకామిష్టి యాగం చేసాడు. యజ్ఞం చేస్తే ఎట్లా ఎన్ని కావాలా, వేదమంత్ర పండితులు కావాలా, వేద పండితులు కావాలా, ఒక్కొక్క కూర్చుంటే ఒక్కొక్క కూర అంత యజ్ఞం చేస్తుండే. ఏమన్నా లక్షలు ఖర్చు పెట్టాలా. మళ్ళీ లాస్ట్ యజ్ఞం అయినాక ఓలింట్లో కూర్చున్న వాళ్ళు కూడా అలిగిపోవద్దు, నాకు మంచిగా కాయాలంటే యజ్ఞం అంతా ఫెయిల్ అయిపోయినట్టు. మనం అట్లా ఇస్తామా దేవుని సాయం? మనతో అవుతుంది యజ్ఞం కాదు.
అట్లా త్రేతాయుగంలో కూడా యజ్ఞయోగాలతో భగవంతుడు సాధించాడు. తర్వాతసరికి ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగం వచ్చేసరికి కృష్ణ పరమాత్మ టైం. అప్పుడు మళ్ళా 10,000 ఒక జీరో కట్ చేసాడు దేవుడు. ఇప్పుడు ఏంటంటే లెక్కల్లో బాగుంటారు. ఇది ఎక్క పైసలు బాగున్నట్టు రోజు లెక్క పెడతారేమో. ఒక్క 0 తీసి అయినా 1000 సంవత్సరాలకు వచ్చేది. 1000 సంవత్సరాలు కూడా మస్తు టైం మనకు. ఆ 1000 సంవత్సరాల్లో ఒకటి ఏం చేశారంటే, ఎలా భగవంతుని సాధించారంటే ద్వాపర యుగంలో మూర్తి పూజ చేశారు. కృష్ణమూర్తి మూర్తి ముంగడ పెట్టుకొని పూజ చేసేవారు. భగవంతుడు ప్రత్యక్షమైన ఎట్లా మేమనిష్ట భావన చిత్తంతో అట్లా భగవంతుడు సాధించారు. అయిన తర్వాత కలియుగం వచ్చింది కదా లాస్ట్. ఆ 1000 ఒక 0 కట్ చేసింది. ఎంత బంద అందులో రాత్రి 50 సంవత్సరాలు పోతాయి చీకటి 12. నీకు ఎంత ఉంది 50. అందులో చిన్న వయసులో 15-20 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు అల్ప ఆయుష్ అల్పాయుష్య మానవదేహం ఎంత అల్పాయుష్. 100 అంటే 100 బతుకుతుంది. ఒక 50 సంవత్సరాల క్రితం అంటే జర మంచిగా ఉండే. ఇప్పుడైతే 50 కలిపితే మస్తు అయిపోయి చాలా. ఆ 50 కూడా ఎప్పుడు ఏమైతే లేదు. క్షణభంగురణ భరోస తోమడ ఆశ ఎప్పుడు ఏమైతే తెలియదు. ఏ క్షణం కూడా ఈ మనిషికి ఒక్క క్షణం కూడా జీవికి గ్యారంటీ లేదు. ప్రతిదానికి గ్యారంటీ. మరి ఏం చేయాలి కలియుగంలో ఉద్ధరణ కావాలంటే? త్రేతాయుగంలో కృతయుగంలో వాళ్ళు ధ్యానం జపం తపస్సు చేసారు. త్రేతాయుగంలో పటానేమో యజ్ఞయాగాలు చేసారు. అది మనదుడు కాదు. ద్వాపర యుగంలోనే మూర్తి పూజ చేసారు. అది కూడా మనదుడు కాదు. కలియుగంలోనే తక్కువ ఆయుష్ ఉంది. జపం చేసే టైం దొరకదు, యజ్ఞం చేసే టైం లేదు, మూర్తి పూజ చేయ కూడా టైం మనకు సెట్ కాదు. ఇదేం చేయాలంటే దీన్ని మన మహాత్ములు ఋషులు ముందు సంత మహాత్ములు ఏం చేశారంటే, అరే వీళ్ళు ఆగమయ్యేటట్టున్నారు, వీళ్ళు జల్దీ ముక్తి చెందాలంటే వీళ్ళకి ఒక మంచి మార్గం చెప్పాలని కలియుగంలో ఒకటి ఉద్ధారం కావాలంటే ఒకటే సాధన ఏముందని చెప్తే అప్పుడు సంత మహాత్ములు అప్పుడు సంత మహాత్ముల దగ్గరికి తుకారాం మహారాజు గారి దగ్గరికి అడిగారు, మహారాజా మరి మేము ఉద్ధారం కావాలా, మాకు దేవుడు బేడి కావాలా, మాకు దేవుడు కనవాలంటే మేమేం చేయాలి? ఇవైతే మాతోడు మరేం చేయాలి? మీకు ఒక మార్గం చెప్తా వినండి. ఏం చేయాలి? కలియుగంలో ఉద్ధారం కావాలంటే ఒకటే ఒక చిన్న ఉపాయం ఉంది. నామ సంకీర్తన సాధన పరిశోభి జలతిల పాపే జన్మాంతరించి ఉద్ధారం కావాలంటే ఎలాంటి బాధ లేకుండా, కష్టం లేకుండా, ఖర్చు లేకుండా ఒక పని ఉంది. ఏంటంటే అది నామస్మరణ. సార విచారక రావుటావుటి నామదరా కండి విఠోబాచి అయాచ చింతన నిరశిలా సందోట తరాల దుర్గట భవసింధు. తుకారామరాజు అంటున్నారు, ఈ భవసాగరం అనేటటువంటి నదిని దాటిపోయి భగవంతుని చేరుకోవాలంటే సులభమైన మార్గం ఒకటే విచారం చేయాలి. ఏది సారం, ఏది అసారం, సారమేముంది, అసారమేముంది, ఏది సత్యం ఉంది, ఏది అసత్యం ఉంది చూద్దాం ఒకసారి. సంసారం సత్యం ఉందా, పారమార్థం సత్యం ఉందా? సంసారం సుఖం ఉందా, పారమార్థం సుఖం ఉందా? భార్య సత్యం ఉందా, భగవంతుడు సత్యం ఉందా? అంటే భగవంతుడు సత్యం భార్య నిసెట్టాలి అట్లాంటి కాదు. మనకి ఏదైతే కనబడుతున్నాయేమో అవన్నీ అసారం ఉంది. ఏదైతే మనకు కనబడకుండా ఉన్నటువంటి అఖిలాంకోటి బ్రహ్మాండ నాయకుడు పరమాత్మ అనేది సత్యం ఉన్నాడు. ఆయనను మనం పట్టుకోవాలంటే ఈ కనిపించేటోళ్ళందరినీ చీకటి చేసుకోవాలి. ఈ మాయా ప్రపంచం నుంచి ఎప్పుడైతే మనం ఇందులో నుంచి బయటకు వస్తామో అప్పుడు మనకు భగవంతుడు దొరుకుతాడు. దానికోసం ఏం చేయాలి? ఏం చేయాలి? ఒకటి నామచింతన మాత్రం. సులభమైన మార్గం నామచింతన. నామచింతనతో ఏంది? కాయేనో ఏకేలే ఏక చింతిత విట్టలే సర్వ సాధనాచే సార భవ సింధు కరిపార. భగవంతు నామస్మరణతో ఎన్ని అయితే ఏది కాదు అనేది ఉండదు, అన్ని అయితే అది చేసేటటువంటి యొక్క లోపల చిత్తము, భావన, ధ్యాస ఉండాలి. నామస్మరణ కంటే గొప్పనైనది ప్రపంచంలో లేదు, సృష్టిలో.
నామస్మరణ చేయాలి. మనకేం ఖర్చు కాదు. ఇప్పుడు మనం పని చేసుకుంటూ ఉన్నాం అనుకో, భగవంతుని పేరు తీసుకోవాలి. మనకు అదొకటి రాదు, అన్ని తీసుకుంటాం. మంది విషయాలు మీ ప్రాంతంలో ఏమో కానీ మా ప్రాంతంలో అయితే ఇప్పుడు పాపం పొలాల పనికో చేనుల పనికో పిలిస్తే కూలీలను ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి ఎట్టు మీదకి వెళ్ళి అడుగు పెట్టి నుంచి మంది శుద్ధులే తీస్తారు. మీ ఇంట్లో ఏమైందంటే కదా, మా ఇంట్లో ఏమైందంటే కదా, మీ అత్తగారింటి కూడా ఏమైందంటే కదా, మీ గల్లీలో రాత్రి ఏమైందంటే కదా, ఇక్కడ ఏం అవసరం. మరి అదే కామ్ అది మనకు సాధ్యం చేయకూడదు. కామ్ కొరతే చెలు, పుకారితే చెలు మద్దతు తయారైంది. పని చేసుకుంటే భగవంతుని పేరు తీసుకో. కామ నామ జప రామ రామ. పని చేసుకుంటూ కామ మధ్య కామ కాయి మన రామ రామ జాయిలా భవశ్రమ సుఖ వైల దుఃఖాచి. పని చేసుకుంటూ కూడా భగవంతుని పేరు తీసుకోవాలి. మంది పేరు తీసుకుంటూ ఉంది రాదు. ఇలాంటి వాడి పేరు తీసుకున్న మనకేం పుణ్యం కాదు. భగవంతుని పేరు తీసుకుని ఖచ్చితంగా పుణ్యం దొరుకుతుంది. పని చేసుకోవడం భగవంతుని పేరు తీసుకోవాలి. ఏమవుతుంది? ఆ పని సక్సెస్ అవుతుంది, పక్క గ్యారంటీ. కాకపోతే మనకు విశ్వాసం ఉండాలంటే దేవుని పేరు తీసుకొని ఏదైనా పని చేయండి. ఆ పని ఒకవేళ సత్యం అయితే బరాబర్ సక్సెస్ అవుతుంది, కానీ అధర్మం అయితే మాత్రం ఫెయిల్ అవుతుంది. ఇది కూడా ఉన్నది. కొన్ని ఏ పని చేసినా దేవుని పేరు తీసుకొని చేస్తే మందిరం ఉంచుకుంటే కూడా దేవుని పేరు తీసుకుంటే ఏడికి వెళ్ళిపోయినాం అవుతుంది. పనిలో ధర్మం ఉండాలా, సత్యం ఉండాలా, దానికి భగవంతుని పేరు తీసుకోవాలా. జాయిలో భవశ్రేమ. పనిలో బరువే లేదు, అనిపే ఉండదు. ఇంకా ఫుల్ ఎనర్జీ. 2 ఎకరాలు కూర్చొని 4 ఎకరాలు కూడా పోయచ్చు. సుఖ ఊయిలో దుఃఖాచి. దుఃఖం కూడా సుఖంగా మారిపోతుంది భగవంతుని. ఇప్పుడు చూడండి, మా ప్రాంతంలో అయితే చెప్తా, మన స్త్రీలు అమ్మలు కానీ అక్కలు కానీ వంట చేస్తారు. వంట చేసేటప్పుడు సాధ్యాలు కూడా చెప్తారు ఏంటంటే, వంట చేసేటప్పుడు అది ఒక యజ్ఞంతో సమానం. ఎందుకంటే కింద అగ్నిదేవుడు ఉంటాడు, మీద బియ్యం ఉడక పెడతారు. ఆ టైంలో బియ్యం వంట చేసేటప్పుడు భగవంతుని పేరు తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. ఎంతమంది తీసుకుంటారు? మీ సైడ్ తీసుకుని, మా సైడ్ ఒక్కరు కూడా తీసుకోరు. అమ్మా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావు. లేడా అనుమానం, ఆడేటో పోయిండు, గడ్డి పోయిండు, బయట నేను ఒక బయట దిగిపోయిండు, ఇప్పుడు ఎటో పోతాను. ఇట్లాంటి పేర్లు తీసుకోలేదు. శ్రీరామ్, జయరామ్, జయ జయరామ్. చాలా శక్తి ఉంది భగవంతుని నామంలో, కూడా అది మనకు తెలియట్లేదు, మన విశ్వాసం లేదు. ఎంత శక్తి ఉంది, మన సమయం సరిపోయేటట్లేదు. వాళ్ళు అభాగం కారణం. ఎంత శక్తి ఉంది నామంతో. మనకు ఒక భయం ఉంది కదా. ఏ భయం అది? అన్నిటికంటే పెద్ద భయం ఏముంది చెప్పండి? చచ్చిపోయే భయం. ఇప్పుడు మనం రేపు చచ్చిపోతామని మనకు తెలిసిందనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఎన్ని రోజులు భజన చేయనోడు, భక్తి చేయనోడు భగవంతుని పేరు తీసుకుని వచ్చి అన్నల గుడికి అని కూర్చుంటాడు. దేవుడు రోజులు చచ్చిపోతామంటారు, దాన్ని ఇప్పుడన్నా మనం చేసుకుందామా. అందుకే దేవుడు అది మనకి ఇయ్యలేడు టార్గెట్, ఎప్పుడు చచ్చిపోతామనే విషయం మనకు తెలియలేడు. కాబట్టి ప్రతి వ్యక్తికి అన్ని భయాలకే లెక్క పెద్ద భయం ఏంటంటే మృత్యు భయం ఉంది. ఆ మృత్యు భయం ఎట్లుందంటే, నేను ఏం చేసినో, కర్మలు ఏం పాపం చేసినో, ఏం పుణ్యం చేసినో, పుణ్యం చేస్తేనేమో స్వర్గం వైకుంఠం పోతా, పాపం చేస్తే నరకం పోతా. గరుడ పురాణంలో అనేకమైన బాధలు, యాతనలు ఉన్నాయని చెప్తుంది. ఆ యమ బాధలు దొరకాలంటే ఏం చేయాలా? యమ బాధలు దొరకాలంటే ఒకటే పని చేయాలి, పేరు తీసుకోవాలి. ఎవరి పేరు? దేవుని పేరు. మార్కండేయుడు ఏం పని చేసి ఆయుషం బాగుండే, శివలింగంను పట్టుకున్నాడు, దేవుని పట్టుకుండు. యమధర్మాలు వచ్చి పాశం వేసిండు, గట్టి పట్టుకుని దేవుని పట్టుకున్నాడు. దేవుని మనం పట్టుకోం. దేవుని పట్టుకున్న తర్వాత స్వయంగా శివుడు లేచి యమధర్మరాజు వక్షస్థలం చాటిపోయినదండి. ఎరా, నా భక్తుని నన్ను పట్టుకున్నావు, నేను ఎట్లా తీసుకెళ్తావు అన్న. లేదు మహారాజా, దేవా ఆయన ఆయుష్ అయిపోయింది, నా దగ్గర ఉన్నాక ఇంకేం ఆయుష్ ఉంటుందిరా, అల్ప చిరంజీవి అయిపోయింది. దుర్జన చేసిన వారే తన భక్తులను రక్షించడానికి భగవంతుడు స్వయంగా అవతారం చేస్తాడు. అయితే అలాంటి యమధర్మరాజు యమదూతల నుంచి భారం తగ్గాలంటే మనం ఏం చేయాలంటే దేవుని పట్టుకోవాలి. దేవుని పట్టుకోవాలంటే ఎట్లా దొరుకుతుంది దేవుడు అంటే దేవుని పేరు తీసుకోవాలి. ఏ దేవుని పేరు తీసుకోవాలా? ఏది నచ్చితే దేవుని పేరు తీసుకోవాలి. రామ్ అంటారు రామేనండి, ఇక చచ్చిపోయిందా ఏదో పట్టారు. కృష్ణ అంటారా కృష్ణనండి, విఠల అంటారు విఠలనండి. రామకృష్ణ హరే విఠల కేశవ మంత్ర జపావ సర్వకాల. ఇతరేమం రోజు 1,00,000 సార్లు జపం చేస్తా, నామస్మృతం చేస్తా. 1,00,000 కాదు, 1,00,00,000 సార్లు చేసి మనుషులు అది ఎప్పుడు మెదులుతూనే ఉండాలి, కలుగుతూనే ఉండాలి. తుకారాం మహారాజుకి అయితే 24 గంటలు భగవంతుని నామస్మరణలోనే ఉంటుంది, భగవంతుని కార్యంలో పడి.
ఆయన శరీరమే కదా, ఆయన రోమం కూడా విట్టలు విట్టల శబ్దం. ఆయన కాలు నడుచుకుంటూ పోతే ఆ కాళ్ళ కింది మట్టి వింటే వాళ్ళ భార్య జిజాబాయికి విట్టలు విట్టల శబ్దం వచ్చింది. ఎంత కార్యం చేశాడు. అలాంటి యమదూతల నుంచి బాధ తగ్గాలంటే యమదూతలు మనకే శరణమైపోతారు. ఇంకా అంజేం చేయాలంటే మొదటి చరణంలో చెప్పింది అన్నిటికంటే యమధర్మరాజు యమకింకరుల బాధ తగ్గాలంటే ఒకటే నిజమైన శక్తి మన దగ్గర ఉండాలంటే భగవంతుని పేరు నామ సారా చేయి సార. అన్నిటికంటే సారమైన సులభమైన భగవంతుని నామం. దాని ద్వారా యమధర్మరాజు యమదూత యమకింకరులు వచ్చి మనకే శరణం వచ్చేస్తారు. శరణాంగత యమకింకర అంత శక్తి నామంలో పుట్టింది. యమ కింకరుడు అంటే యమదూతలు వచ్చి కూడా మనల్ని ముట్టే అధికారం ఉండదు. అప్పుడు భగవంతుడి పేరు తీసుకుంటాం. ఒకసారి ఏం చేశారంటే ఒక వ్యక్తి ఇలాంటి చింతల గ్రామంలో కూడా ఒక మహారాజు, ఒక ఇచ్చలగురి ఇలాంటి ఒక మహారాజు వచ్చి రోజు రామాయణం ప్రవచనం పారాయణం చేయట్లేదు. ఇట్లా చింతల గ్రామ ప్రజలందరూ వచ్చి వింటుండే. రోజు మహారాజుకి ఏం చేయాలంటే రోజు ఒక్కరింటికి తీసుకుపోయి సేవ చేసుకొని భోజనం పెట్టడం, అతిథి మర్యాద చేసేవాడు. పాపము ప్రతిరోజు ఒక ఆయన వచ్చి అక్కడ కూర్చుంటుండే. అయినా కూడా మనసులో ఏమనిపించిందంటే, అయ్యో రామ, ప్రతిరోజు ఒక్క గుర్తుపోతురు, నేను ఒకరోజు నా మహారాజు నా ఇంటికి అతిథిగా తీసుకుపోతే మంచిగా ఉంటుండే అని మనసులో అనిపించింది. సరే అడుగుదాం, వస్తారో లేదు. సరే మహారాజా నాదొక ఒక ఇది ఉన్నది, కోరిక. ఏం లేదు చెప్పండి. మా ఇంటికి ఒకరోజు వచ్చి మీరు మా ఇంట్లో అడుగు పెట్టి మా దగ్గర కొంచెం భోజనం చేయాలి. ఏం చేద్దాం, మా పని ఉంది. రోజు ఒక్కరి ఇంట్లో రోజు ఒక్కరి భోజనం చేయాలి. సాధు పిరితేశ్వరణ గంగా భర్తేశ్వరం. సాధు ఒక్క దగ్గర ఉంటే ఇది ఉండదు. సాధు ఏం చేయాలంటే తిరుగుతూ నలుగురు జ్ఞానం చెప్పుకుంటే వెళ్ళాలి. గంగా అనేది ప్రవహిస్తే ఒక్క దగ్గర ఉంటే మురికెగిపోతుంది. ఇది శాస్త్ర నియమం అని సరే పోతాను. కానీ మహారాజా ఒక నియమం లేదు. మా ఇంట్లో జర అంత స్థుతి లేని మనుషులు, అంత మహారాజులు లేరు, ఎవరు లేరు, సాధారణ వ్యక్తులు, వాళ్ళకి ఎవరికి ఏమనద్దు, సైలెంట్ ఉండాలి. సరే అంటే నాదేముందో రమ్మంటే వస్తుంది, ఒకటి అద్దు నాదేం పోతుంది, రమ్మంటే వస్తాను. సరే అని చెప్పి రేపు రండి వాళ్ళని సరే అని చెప్పి ఇంటికాడ చెప్పిండు. భార్య గిట వంట అన్ని చేసారు, పాపం రెడీ చేసారు. మహారాజు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మా మహారాజులకి ఏం పనులు, ఇంటికి పోయినాక సైలెంట్ ఉండదు, ఏదో ఒక్కటి ఇస్తాడు. నీకు ఎంత అయినాయి, మొన్న సోయలు ఎన్ని అయినాయి, పంట మంచిగా వచ్చిందా, నీకెంతమంది పిల్లలు, ఒకుండా బుద్ధి కాదు. అంటే ప్రచారం కొత్త ఇల్లు కదా, కొత్త ఊరు కాబట్టి మీరేం చేస్తారు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఇట్లా అడుగుతండి. మహారాజు ఏం చేశాడు, బాబు నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు మహారాజా అని అడుగు. అదే మహారాజుకు మరో తీసేరావు, ఏం అడగద్దు అంటే మళ్ళీ అడగాలి. ఏం లేదు, మనం మీరు భోజనం చేయని తర్వాత చెప్తాను. సరే అని చెప్పి భోజనం చేశాడు. సరే నీకు ఎంతమంది పిల్లలు మళ్ళీ అడిగాడు. చెప్పకుంటే ఏమన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు. ఏడు నీ కొడుకు? మా కొడుకు రూమ్లో కూర్చున్నాడు. ఏం చేస్తాడు? ఫోన్ మహారాజా అంతే ఎందుకు? చెప్పు పాపం, చెప్తాం తెలుసుకోవాలి. మా కొడుకు జర అవుట్ ఆఫ్ సర్వీస్లో ఉంటాడు. ఈ టైంలో అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ అంటే ఆ టైంలో జర తాగు తిని ఎంజాయ్ చేస్తాడు. వాడు మా రోడ్లో లేడు, చిన్నప్పటి నుంచి దోస్తాను పట్టిండు, సంగతి బాగాలేక దోస్తులతో ఆగం పడిపోయిండు, అన్ని చెడు లక్షణాలు వచ్చినాయి, పేకాట, తాగడం, ఇలా. అయ్యో ఇంత మంచి మనిషి నీకు గిసెండు కొడుకు పుట్టేనా, సరే మీ కొడుకుని చూద్దామని. అర్థం మహారాజా లేని పొంచాను ఎందుకు, అక్కడ బయటకు వచ్చిందంటే ఫీల్ అవుతాడా, ఏం కాదు నువ్వు తీసుకురాపు మాట్లాడతాను. నాకు ముందే చెప్పిన ఏం అడగకద్దని. మళ్ళీ అడిగాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయకుండా ఏమంటాడని పోయి అడ్డూరు, అరే నానా ఏంది అన్నాడు లోపలికి. ఏం లేదురా, ఒకసారి బయటకు వస్తావా, ఏం కావాలా నీకు, నన్ను బిజీ ఉన్నా ఇప్పుడు నేను రానా. లేదు మన ఇంటికి మహారాజు వచ్చిండు, నీకు చూస్తాడంట, నన్ను చూసి ఏం చేస్తాడంట. లేదు మాకు మంచిగా ఉండరా, మన ఇంటికి వచ్చింది అది రట్టిగా మాట్లాడింది, రాను పో అని. లేదురా దండం పెడతారా మర్రా, ఇంటికి వచ్చిన మర్యాద ఉందంటే, అది అస్సగా నచ్చినాక మాలేసుకో, నల్లబొట్టు పెట్టుకో, భజనకు రా, సించల సప్తుంది రా అంటే అతను నడయాను. ఏమన్నాడు అంట, పట్టింది రమ్మంట. సరే వచ్చా రోజు ఏ మహారాజు అని. అబ్బో ఇది బాగా ఇబ్బంది, ఏం చేద్దాం అని చెప్పి పోయిండు. మహారాజు మంచిగా గట్టిగా ఉండే పైలోని అని చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మహారాజు చెయ్యి విడుతావా ఏం సంగతి, ఇంటికి వచ్చిన అతిథి మర్యాదను, లేకపోతే ఈ చెయ్యితో కొడుతున్నా ఆనే పడతా.
కొడితే కొట్టి కానీ ఒక్కసారి రామాన్ రాని. నిన్న అయ్యకి అయ్యాను ఇప్పటిదాకా, అమ్మకి అమ్మాంది. వాళ్ళు చెప్తే నీ చెప్తుంటా సైలెంట్ తింటే తిను, అప్పుడు దాకా ఉండరాదా, వచ్చినవు తిని వెళ్ళిపో. ఈ మారోళ్ళకి ఏం పని ఉండదు, ఏదో ఒకటి పట్టుకుని ఎడతారు. వేలూరు అనుకుంటారు, మా ఊరు అయితే కొట్టి చంపుతుంటా. నువ్వు కొడితే కొట్టి కానీ ఒకసారి రామాన్ రా. రామన్నాక మళ్ళీ ఏమన్నా అంటావా? ఏమన్నా నీకు ఏమన్నావు కదా అన్న, ఒక రామ అంటే వదిలేదు రామా చేసి వెళ్ళిపోయాడు. మహారాజ్ ఆయన చివరి కాలంలో చనిపోయేటప్పుడు ఆయనను తీసుకెళ్ళడానికి ఇక్కడ యమదూతలు వచ్చారు, ఇక్కడ విష్ణుదూతలు వచ్చిన తర్వాత యమదూతలు అంటారు, విష్ణుదూతలు దేవదూతలు మీరెందుకు వచ్చారు? చిన్నప్పటి నుంచి చేయని పాపం లేదు, చేయని కర్మ లేదు, చెడు కర్మ అన్ని వ్యసనాలు అలవాటు ఉన్నాయి, వాని కోసం మీరెందుకు వచ్చిర్రు అని యమదూతలు అడుగుతున్నారు. అప్పుడు విష్ణుదూతలు అంటారు, లేదు అంతా చేసిండు కానీ ఏమి చూడడం పుణ్యం చేసుకున్నది ఉందా లెక్క తీస్తే ఈడు ఒకరోజు వీళ్ళింటికి ఒక మా సంత మహాత్ముడు వచ్చిండే, ఆయన స్పర్శ కలిగింది ఈయనకు ఒక పుణ్యం. ఆయన చేదు పట్టిన తర్వాత ఆయనతో ఒకసారి రామ అనిపించింది. అంటే ఒకసారి రామ అంటే ఒకసారి నామం అనేది ఒక్కసారి అంటే జన్మ జన్మల పాప నివారణ. ఆయన ఆధ్వర్యంలో ఉన్నాడు, సంత మహాత్ముల ఆధ్వర్యంలో, గురువు ఆధ్వర్యంలో. కాబట్టి మీకు ఇది ఎందడి మా పార్టీ అని చక్కగా వైకుంఠం తీసుకుపోయాడు. ఇంత శక్తి నామంలో రామనామం. కాబట్టి అందుకే ఎందుకు రామారా అంటున్నాడు, నామ సార చేయి సార శరణాంగత యమకింకర. యమకింకర రాసిన యమదూతలు కూడా శరణం వచ్చేస్తారు నామం తోటి. ఎట్లా ఉంది?